ఒకసారి సదానందం మా రిపోర్టర్ సదానందం ఉన్నారు. సదానందం, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అంతా అలర్ట్గా ఉంటూ తెలుస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో రివ్యూ కూడా పెట్టబోతున్నారు. జనం నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది ఈ ఆపరేషన్ సింధూర్ మీద? ఎస్ వెంకట్, పహల్గామ్లో జరిగిన టెర్రర్ అటాక్కు ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో ఉన్నటువంటి 4 స్థావరాలు, అలాగే పీఓకలే ఉన్నటువంటి 5 స్థావరాలు, ఇవన్నీ కూడా ఉగ్రవాదులకు సంబంధించిన అడ్డాలు. వీటిని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ పైన అటాక్ చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన ఈ అటాక్లో, ఈ బాంబుల వర్షంలో సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్లు ఇప్పటివరకు అయితే అధికారులు చెప్తున్నారు. సో అఫీషియల్గా ఇప్పటివరకు 80 to 90 అని చెప్తున్నా, కానీ డిఫెన్స్ నిపుణులు చెప్పేదంటే ఈ చూసిన ఈ దాడులను బట్టి, అంటే అక్కడ పడ్డ ఈ బాంబుల వర్షాన్ని బట్టి 100 మందికి పైగా ఉగ్రవాదులు పూర్తిగా చనిపోయినట్లు ఈ డిఫెన్స్ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఇక ఇదే కాకుండా పాకిస్తాన్లో ముఖ్యంగా 4 స్థావరాలను టార్గెట్ చేశారు. దీనిలో బహవల్పూర్ ఒకటైతే, నెక్స్ట్ కోట్లీ, అలాగే మురిట్కే, దీంతో పాటు నెక్స్ట్ గుల్పూర్, ఈ 4 స్థావరాలు కూడా ఇటు లష్కరే ఈ తోయిబా అలాగే జైషే మహమ్మద్ వీటికి స్థావరాలుగా ఉన్నాయి. సో ముఖ్యంగా ఫస్ట్ మనం మురిట్కే చూస్తే, ఇందులో ఎల్ఈటీకి ఇది ఎగ్జాక్ట్గా హెడ్ క్వార్టర్స్గా అక్కడి నుంచే పూర్తిగా ఆపరేషన్స్, లష్కరే తోయిబాకు సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ కూడా అక్కడి నుంచే జరుగుతున్నాయి. గతంలో జరిగిన దాడులు కానీ, ఇప్పుడు జరిగిన దాడి కానీ, ఇదంతా కూడా ఈ లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్స్ నుంచే జరుగుతుంది. అది కూడా మురిట్కేలో ఉంది. సో కాబట్టి అక్కడ వాళ్ళకి సంబంధించిన సామాగ్రి కానీ, లేకపోతే వాళ్ళ ఉన్నటువంటి టెర్రరిస్టులు కానీ, వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళపైన అటాక్ చేసింది. సుమారుగా అక్కడ 100 ఎకరాలకు పైగా వీళ్ళ స్థావరం ఉన్నట్టు అధికారులు గుర్తించి అక్కడ అటాక్ చేశారు. సో దీంతో ముఖ్యంగా ఎల్ఈటీని టార్గెట్ చేసుకుంటే, దీంతో ఎల్ఈటీని మట్టుపెట్టినట్లయింది. ఇక ఇదే కాకుండా నెక్స్ట్ బహవల్పూర్లో ముఖ్యంగా జైషే మహమ్మద్ని టార్గెట్ చేస్తూ బహవల్పూర్లో అటాక్ చేశారు. సో దీనిలో ముఖ్యంగా మసూద్ అజర్, ఈ మసూద్ అజర్ లాస్ట్ 25 ఇయర్స్గా ఇండియాకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు. 2001 పార్లమెంట్ దాడి చేసినప్పుడు అతనే సూత్రధారి. ఆ తర్వాత 2008 ముంబై అటాక్స్ కానీ, 2019 పుల్వామా అటాక్స్ కానీ, వీటన్నిటిలో ముఖ్యంగా ప్రధాన సూత్రధారి ఈ అజర్ మసూదే ఉన్నాడు. సో ఇతన్ని టార్గెట్ చేసి ప్రస్తుతం ఇక్కడ అంటే ఈ బహవల్పూర్లో ఈ అటాక్ చేశారు. ఈ బహవల్పూర్లో అతనికి సంబంధించిన 2 ఇండ్లు ఉన్నాయి. ఇవే కాకుండా వాళ్ళ ఉగ్రవాదుల స్థావరాలు కూడా ఉన్నాయి. సో అక్కడ టార్గెట్ చేసినట్లయితే, ఎందుకంటే ఇతన్ని యాక్చువల్గా ముందుగా ఇండియన్ వీళ్ళని పట్టుకున్నారు. 1999లో ఒక ఎయిర్ క్రాఫ్ట్ని వీళ్ళు హైజాక్ చేసి, ఆ తర్వాత 3 టెర్రరిస్టులను రిలీజ్ చేసిన టైంలో అందులో ఈ ప్రధాన సూత్రధారుడైన మసూద్ అజర్ను కూడా వదిలిపెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అతను పాకిస్తాన్కి వెళ్ళి అక్కడే ఉంటూ బహవల్పూర్లో ఒక ప్లేస్, ఒక స్థావరం ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి జైషే మహమ్మద్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇండియా పైన అటాక్స్ చేస్తూనే వస్తున్నాడు. ఇటు టెర్రర్ అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. 2001లో కానీ, అటు పార్లమెంట్ దాడి కానీ, 2008లో ముంబై అటాక్ కానీ, 2019లో పుల్వామా అటాక్ కానీ, ఇవన్నిటికి కూడా ప్రధాన సూత్రధారి ఈ మసూద్ అజర్. కాబట్టి అతన్ని టార్గెట్ చేసి అతని దగ్గర ఉన్నటువంటి ఉగ్రవాదులు కానీ, అతని దగ్గర ఉన్నటువంటి సామాగ్రిని కూడా పూర్తిగా అక్కడ దాన్ని ధ్వంసం చేసినట్లయితే, సదా ఒక్క సెకండ్, ఆపరేషన్ సింధూర్లో భాగంగా కోట్లీ